అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది కర్నూలు టు ఆత్మకూరు రోడ్డు. ఇది మన జిల్లాలో మాండ్యం నుంచి ఆత్మకూరు వరకు అప్రాక్స్గా 62 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఇది. ఇందులో ఒక 600 మీటర్స్ వరకు కూడా హిండ్రెన్సెస్ ఉన్నాయి, చిన్న చిన్న హిండ్రెన్సెస్, 50 మీటర్స్, 100 మీటర్స్ అలా వర్క్ చేయకుండా ఆగిపోయినాయి. ఈరోజు ఎస్పీ గారితో అలాగే జాయింట్ కలెక్టర్ గారితో వచ్చి ఎక్కడెక్కడ మనకు అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా చూడడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఈ వీక్లో క్లియర్ చేసేసి రోడ్ లేయింగ్కి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ ఇమ్మని ముందు రిక్వెస్ట్ చేశాం మేము. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు. జిల్లాకి ముఖ్యంగా పబ్లిక్ ట్రావెలింగ్ అనే కాదు, ట్రేడ్కి కానీ మార్కెటింగ్ కానీ ఇంప్రూవ్ అవ్వడానికి, జిల్లా డెవలప్ అవ్వడానికి ఇంపార్టెంట్ రోడ్స్లో ఇది ఒక రోడ్డు 340C. ఆత్మకూరు నుంచి దోర్నాల సెకండ్ ఫేజ్లో అవుతుంది మనకి. దానికి ఆల్రెడీ మనం స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసి డిపిఆర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. సో అది వచ్చేలోగా ఈ రోడ్డు కంప్లీట్ అవ్వాలి. అందుకని ఎవరెవరు ల్యాండ్ హోల్డర్స్లో మనము ల్యాండ్ ఎక్వైర్ చేశామో వారందరూ కూడా ఈ రోడ్డు వేయడానికి సహకరించాలని జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.